అంతే కానీ మొత్తం ఫ్యామిలీని ఈవిడ ఒక్కడే వచ్చారు. అంతే కదా, మిగిలిన అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు అసలు వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇక తన ఇంట్రెస్ట్ ఆయన ఊర్లో ఆయన ఉండబట్టి ఆయన ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారంటే అప్పుడు ఆయన కొంచెం అపోజ్ చేశారు. జనరల్ గా ఒప్పుకునేవారు కాదు. పేరెంట్స్ కంటే అక్క, ఆవిడ పెద్ద అక్క ఫస్ట్, ఆవిడ కూతురు కూడా మా దగ్గరే ఉండేవారు. సో కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండేది ఆవిడకి ఈవిడికి కూడా. ఆవిడే అసలు అయితే నన్ను కూడా పెంచారు ఒక రకంగా. అమ్మ షూటింగ్ కదా వెళ్ళినా కూడా ఇంట్లో నన్ను చూసుకోవటం అవన్నీ కూడా సుబ్బులక్క అనేవాళ్ళం, సుబ్బులమ్మ గారు. ఆవిడ చాలా బాగా కేర్ తీసుకునేవారు నా గురించి కూడా. అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. వాళ్ళ పెద్దక్కే తల్లి అనుకోవాలి. పోయినాక ఇంకా ఆవిడే ఈవిడికి అన్ని మంచి చెడు అన్ని ఇంకా దగ్గరుండి ఏదన్నా కావాలని అక్కే చూసుకునేవారంట. అమ్మగారు వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్, పేరెంట్స్ మ్యారేజ్. ఆయన కూడా డ్రామాల్లో వేస్తుండేవారు అప్పటికి? ఆయనకి ఇంట్రెస్ట్ అయింది. పేరు కూడా చెప్పండి. జీవి కృష్ణారావు గారు అని. తర్వాత ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. ఆయనది కల్లేపల్లి, కృష్ణా జిల్లానే. ఇంకా ఇదే ఇట్లా కొంచెం నచ్చింది. వాళ్ళ ఇద్దరు ఒకే ఇది కదా, మన ఒకే ఫీల్డ్. సో ఇద్దరు ఒక మాట మీద ఆయన ఓకే నేను కూడా నాకు ఇంట్రెస్టే అని చెప్పి ఈ ఉజ్జయిని సంస్థ అనేది ఉదయని సంస్థ అనేది స్థాపించి వాళ్ళు అందులో చాలా డ్రామాస్ ఇంకా చాలా పరిషత్తులకి అన్నిటికీ చేశారనమాట. అసలు ఒకరోజు ఈ ఆంధ్ర కళా పరిషత్ వాటికి పృథ్వీరాజ్ కపూర్ గారు కూడా వచ్చి ఇంకా అన్నారంట, వద్దు ఇంకా ఇంతకంటే మంచి ఆర్టిస్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఏదో కరువు రోజులని ఒక నాటకం వేశారంట. అందులో ఆవిడ హీరోయిన్ చనిపోతూ ఇంత న్యాచురాలిటీ అని చెప్పి ఫొటోస్ చాలా ఉన్నాయి మా దగ్గర. అసలు ఆయన అంత అప్రిషియేట్ చేసి అప్పట్లో మన సావిత్రి గారు కూడా ఫస్ట్ రావటం 15 years అప్పుడు ఆవిడకి కూడా ఒక ఇది వేశారు, ఒక నాటకం. ఆ తర్వాత ఆవిడ ఫిలిం దానిలోకి వెళ్ళారు. ఎక్కువ అమ్మ నాన్ని అక్క బావ అని పిలిచేవారు. వీళ్ళ చుట్టే తిరిగేవారు ఆవిడ బాగా. అంటే ఆ రోజుల్లో అలాగా ప్రేమలు అవి ఉండేవి. ఏదన్నా సహాయం కావాలంటే ఫస్ట్ ఉండి అన్ని చేసేవాళ్ళు. తర్వాత ఇంకా వాళ్ళు మూవీస్లోకి ఆవిడ డెవలప్ అయిపోయారు చెప్తున్నా. అట్లా ఆ ఎంకరేజ్మెంట్లు అన్నీ బాగా ఇచ్చేవాళ్ళు వీళ్ళు. ప్రతి వాళ్ళకు ఆ హెల్పింగ్ టెండెన్సీలు అన్నీ ఉండేవి. తర్వాత నెమ్మదిగా నాన్నగారు కూడా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చెన్నై వచ్చేసారు. అప్పుడు మెడ్రాస్ కదా, ఆయన వచ్చేసి ఇంకా ఆయన అక్కడ మూవీస్ అవి చేసుకుంటున్నప్పుడు ఈ అమ్మ కూడా స్లోగా రావటం. అంటే అప్పట్లో ఇల్లు అవి తీసుకోవాలన్న చాలా గడ్డు రోజులు. సో ముందు అమ్మ విజయవాడలోనే ఉంటూ రేడియో ప్రోగ్రామ్స్ అయినండి. తర్వాత నాన్నగారు కొంచెం చెన్నైలో సెటిల్ అయ్యి ఇల్లు అది తీసుకున్నాక నెమ్మదిగా వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. ఇక అక్కడి నుంచి చాలా మూవీస్ కొన్ని స్లోగా వచ్చాయి. పిఏపి వాళ్ళ సంస్థ, అదే ఈ చాణక్య గారిది, అట్లా కొన్ని సినిమాలని చాలా చేశారు. ఎత్తుకుపై ఎత్తు చాలా ఉన్నాయి అందులో. అట్లా పిఏపి వాళ్ళది ఎక్కువ ఉంటాయి. తర్వాత శారది స్టూడియోస్ వాళ్ళది ఉన్నాయి కొన్ని మూవీస్ చాలా ఉన్నాయి అన్నమాట.